నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. సో మొత్తానికి కవిత చాలా కాలం నుంచి చేసే కామెంట్స్, వేసే అడుగులు చాలా సంచలనంగా మారుతూనే ఉన్నాయి. ఆ రోజు లేఖ లీక్ అయి దయ్యాలు, కోవట్టులు, దేవుడి దగ్గర అని మాట్లాడిన మాటల తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఎఫెక్ట్ పడుతూనే ఉంది, కనిపిస్తూనే ఉంది. తెలంగాణ భవన్లో రామన్నకు చేసిన విజ్ఞప్తి, పార్టీలో తనపైన కుట్రలు చేస్తున్నారని, ఆ తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు కొడుకు ఎడ్యుకేషన్ నిమిత్తం అమెరికా పోయినప్పుడు అమెరికా నుంచి మరొకసారి తన లేఖ లీక్ చేయడం, బహిరంగ లేఖ రాయడం, అదే సమయంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితను తొలగించడం, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే హరీష్ రావు పైన నేరుగా బాణాలు ఎక్కుపెట్టి హరీష్ రావు పైన అవినీతి మరకలు వేస్తూ చేసిన కామెంట్స్, ఆ తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా లేఖను మండలి చైర్మన్కు పంపించడం, ఈ ఎపిసోడ్లన్నీ చూస్తున్నాం. కవిత పార్టీ పెట్టబోతున్నారు, సామాజిక తెలంగాణ అన్న పేరుతోటి, సరే ఏదో ఒక పేరుతోటి పార్టీ పెట్టబోతున్నారు అన్నటువంటి ఊహాగానాలు వచ్చి ఖచ్చితంగా రాజకీయ నాయకులు రాజకీయాల్లోనే ఉండాలి, ఆశ్రమాలు పెట్టారు. కవిత విషయంలో కూడా ఏదో జరగబోతోంది, పార్టీ పెట్టబోతున్నారు అన్న సంకేతంలో అఫ్కోర్స్ కవితకు ముందు నుంచి సెంటిమెంట్గా ఉన్నటువంటి బతుకమ్మ పండుగ వేదికగా చింతమడకలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు కవిత. ఈ నేపథ్యంలో మరొక్కసారి సంచలన కామెంట్లు చేశారు. సిద్దిపేట చౌరస్తాలో జాగృతి నేతలు కవితకు సన్మానం చేసి సీఎం అని నినాదాలు చేస్తూ చింతమడకు తీసుకొచ్చారు. మరోవర్ సిద్దిపేట నియోజకవర్గం ఎవరి ప్రైవేటు ఆస్తి కాదది. ఇక్కడికి రావాలంటే గతంలో ఆంక్షలుండే, ఇప్పుడు అవే ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షలు పెడితే ఇంకెక్కువ చేస్తా, మళ్ళీ వస్తా సిద్దిపేటకు, వారి భరతం పడతా, తన కుటుంబానికి తనను దూరం చేసిన ఖచ్చితంగా వాళ్ళ అంతు తేలుస్తా అంటూ చంద్రుడికి మరక క్రియేట్ చేశారు కొంతమంది అంటూ హరీష్ రావును ఉద్దేశించి తను చేసిన కామెంట్స్ తర్వాత చింతమడక అంటే సిద్దిపేట వేదికగా కవిత అడుగులు పడబోతున్నాయా? రాజకీయ అరంగేట్రం జరగబోతుందా? ఈ దసరా లోపే ఏదో సంచలనం జరగబోతుంది. మళ్ళీ వస్తా అంటున్నారు, ఖచ్చితంగా వస్తా అంటున్నారు, సిద్దిపేటకే వస్తా అంటున్నారు. సో టార్గెట్ సిద్దిపేట కనిపిస్తోంది. బట్ బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. గతంలో రెస్పాండ్ అవ్వలేదు, జస్ట్ సస్పెండ్ చేశారు, పంపించేశారు. ఆ తర్వాత అంశం పైన కూడా ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సైలెంట్గానే ఉంది. హరీష్ రావు కూడా సైలెంట్గా ఉన్నారు, ఆయన కూడా నియోజకవర్గంలో యాక్టివ్గానే ఉన్నారు. ఈరోజు కూడా నర్మెట్ట మండలంలో ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది, అక్కడ కూడా మాట్లాడుతున్నారు. సో పోటాపోటీగా నడుస్తున్నాయి. ఏం జరగబోతోంది మాట్లాడదాం. ఎల్చల దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మిట్ట నరసేగౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధితో పాటు మనోజ్ గారు మరికాసేపట్లో జాయిన్ కాబోతున్నారు, తెలంగాణ జాగృతి నాయకులు. అట్లాగే జయరామ్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ. ముందుగా దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్తాం. దత్తాత్రేయ గారు నమస్తే. నమస్తే అండి శ్రీకాంత్ గారు. ఏంటి టార్గెట్ సిద్దిపేట, టార్గెట్ చింతమడకగా ఒక రాజకీయ అరంగేట్రం జరిగినట్టుగా కనిపిస్తోంది. సో హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కవిత గతంలో కామెంట్లు చేయడం వేరు, ఆ నియోజకవర్గానికి వెళ్ళి టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం వేరు. సో అడుగులు ఎటుపడుతున్నాయి అనుకోవాలా? ఒక రాజకీయ అరంగేట్రం అక్కడి నుంచే మొదలు కాబోతుంది, ఎట్లా చూస్తున్నారు? కవిత గారి వ్యక్తిగత నిర్ణయం అండి అది. కవిత గారు పార్టీ పెడతారా, సిద్దిపేట నుంచి పోటీ చేస్తారా, లేకపోతే ఇంకో స్థానం నుంచి పోటీ చేస్తారా అనేటువంటి తన వ్యక్తిగత నిర్ణయం. ఏ రోజైతే కవిత గారిని మా పార్టీ నుంచి మా జాతీయ అధ్యక్షుడు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి కేసీఆర్ గారు తనని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి ద్వారా లేఖ విడుదల చేసిన నాటి నుంచి తను వ్యక్తిగతంగా జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాను. బతుకమ్మ ప్రోగ్రామ్ లో భాగంగానే సిద్దిపేటకి వెళ్ళారు, కానీ నేను రాజకీయ పరమైనటువంటి పార్టీ అనౌన్స్ చేయడానికో, లేకపోతే సిద్దిపేట నుంచి నేను పోటీ చేయబోతా ఉన్నాను, ఇంతకు ముందు సిద్దిపేట వేరు, ఇప్పటి నుంచి సిద్దిపేట వేరు, ఇవాళ నుంచి సిద్దిపేటలో కొత్త రాజకీయ ప్రారంభమవుతుంది అనేటువంటి మాటలు అయితే మేము ఎక్కడ వినలేదు. తన పూర్తి ప్రసంగాన్ని నేను వీక్షించాను. ఆఫ్ కోర్స్, బట్ సిద్దిపేటకి రావాలంటే కేజీఎఫ్ లాగా ఆంక్షలు ఉన్నాయా? గతంలో ఆంక్షలు ఉండే, ఇప్పుడు కూడా ఆంక్షలు పెడుతున్నారు. సో కవిత కూతురుకు సిద్దిపేటకు రావడానికి ఆంక్షలు పెట్టినో లేవరు అన్నదే ప్రశ్న. జనరల్ గా బీఆర్ఎస్ పార్టీలో ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి నాయకుడు ఎమ్మెల్యేగా కొనసాగితే ఎమ్మెల్యే గారికి పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గం పైన పూర్తి పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటే వారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో ఏ పార్టీలోనే కార్యక్రమాలు కొనసాగాలి. ఇప్పటికి కూడా మా పార్టీలో అదే వ్యవహారం కొనసాగుతా ఉంది, అదే
ఏమంటారు కమిట్మెంట్ కానీ డెడికేషన్ కానీ సిన్సియారిటీ కానీ కొనసాగుతాం. ఉమ్, సో ఏ నియోజకవర్గంలో ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా అది సిద్దిపేటనే కావచ్చు, ఆదిలాబాదే కావచ్చు, మహబూబ్ నగరే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, త్రూఅవుట్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ఉన్న లేకపోతే గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉంటే వారి ఆధ్వర్యంలోనే అక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగాలి. పార్టీ ఆదేశాల అనుసారం పలానా వ్యక్తి దత్తాత్రేయ ఇన్ఛార్జిగా వస్తున్నాడనో లేకపోతే పలానా కార్యక్రమాన్ని దత్తాత్రేయ లీడ్ చేస్తారు, దత్తాత్రేయ ఆధ్వర్యంలో చేయాలన్నో పార్టీ నుంచి ఆదేశాలు వస్తే అది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇప్పటి వరకు కాదు, ఇంకే నియోజకవర్గానికి వెళ్ళినా కూడా మా పార్టీలో ఖచ్చితంగా మా పార్టీ హైరార్కీ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు పూర్తి బాధ్యతలు ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. కవిత గారి వాళ్ళ స్వేచ్ఛగా బయటకు వెళ్ళిపోయారు, తనకి వాళ్ళ ఇంకా ఎక్కువ డబుల్ స్వేచ్ఛ ఉంది. ఖచ్చితంగా స్వేచ్ఛగా ఆమె వెళ్ళారంటే ఏదైనా పార్టీలో మాట్లాడడానికి సఫకేట్ అయిందని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చా? స్వేచ్ఛగా బయటకు వెళ్ళారంటే పార్టీలో సఫకేట్ అయ్యారు, ఆ మాటలు వాస్తవం రెండు రకాలుగా శ్రీకాంత్ గారి ఇక్కడ రెండు రకాలు. శ్రీకాంత్ గారి ఊరు మా ఊరికి ఎంత దూరమో శ్రీకాంత్ గారికి కూడా నా ఊరు అంతే దూరం. నేనేమంటానంటే మనం పార్టీలో ఒక కమిట్మెంట్, ఇప్పుడు కేసీఆర్ లాంటి నాయకుడు సొంత కూతురు పైననే ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఎన్నిసార్లు ఆలోచించి ఉంటారు. పార్టీ భవిష్యత్తు ముఖ్యం. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఎన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయి. యూరియా విషయంలో రైతులు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు పడతా ఉన్నారు. విద్యార్థులు నిరుద్యోగులు ఫెలోషిప్లు లేక రియంబర్స్మెంట్ లేక అక్కడ కాలేజీ యాజమాన్యాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైట్. 6 గ్యారెంటీలు, 13 హామీలు, ఇవి అన్ని అంశాలలో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలనేది మా రైట్. ప్రధానమైనటువంటి వన్ ఎజెండా. సెకండ్. యా. ఆ పార్టీకి అనుకూలంగా వెళ్తున్న క్రమంలో కవిత గారు చేస్తున్నటువంటి ప్రతి కామెంట్ కొంత పార్టీ కార్యక్రమాలకు ఇబ్బంది కావడం కానీ పార్టీ ఎదుగుదలకు ఆటంకంగా మారినప్పుడు అధినాయకుడే స్వయంగా నిర్ణయం తీసుకున్నాడు. తన కూతుర్ని సైతం పక్కన పెట్టేసి పార్టీ బాగోగులు ముఖ్యం, పార్టీ మనుగడ ముఖ్యం, పార్టీ సర్వైవాలిటీ ముఖ్యం అనేటువంటి విషయంలో తన కూతురు పైన వేటు వేయడం జరిగింది. రైట్. కవిత గారు ఇవాళ జాగృతిగా తను ఏం మాట్లాడినా కూడా తనకు స్వేచ్ఛ ఉంది, తనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇండిపెండెంట్. బట్ దీంట్లో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దత్తాత్రేయ గారు వస్తారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్లీజ్ వస్తా